8th class exercise 2.3 solve the following equations and check your results. First question 3x is equal to 2x plus 18. ఫస్ట్ ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేసి అది వెరిఫికేషన్ కూడా చేయాలి, కరెక్ట్గా వస్తుందా లేదా అనేసి చూద్దాం. ఫస్ట్ 3x ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 18. చూడండి ఇక్కడ వేరియబుల్ వచ్చి x ఉంది. ఫస్ట్ x వాల్యూ కనుక్కుందాం. కనుక్కొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అది కరెక్టా రాంగా ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ చూడండి 3x, ఈ 2xని ఈజ్ ఈక్వల్ టుకి ఈ పక్క పంపిద్దాం. అప్పుడు ఏమొస్తుంది, -2x ఈజ్ ఈక్వల్ టు 18 వస్తుంది. ఈ xలో 2x పోతే x ఈజ్ ఈక్వల్ టు 18. సో x ఈజ్ ఈక్వల్ టు 18 వచ్చింది. ఈ x ఈజ్ ఈక్వల్ టు 18 వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు LHS RHS ఏమవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. వెరిఫికేషన్ చూడండి, 3x ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 18 కదా. x ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా 18ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 into 18 is equal to 2 into 18 plus 18. 3 18s are 54 is equal to 2 18s are 36 plus 18. అప్పుడు ఏమైంది, 54 is equal to 36 ఒక 18 ఎంత వస్తుంది, 54. ఇప్పుడు ఏమైంది, LHS is equal to RHS. ఈ ఈక్వేషన్లో వచ్చి వేరియబుల్ t. ఫస్ట్ t వాల్యూ కనుక్కుందాం, మళ్ళీ వెరిఫికేషన్ చేద్దాం. చూడండి 5t minus 3 is equal to 3t minus 5. సో 5t ఇక్కడ చూడండి, 3t ఏం చేస్తుంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఈ వైపు వస్తే ఏమొస్తుంది, మైనస్ వస్తుంది, -3t. -5 ఇక్కడ -3 ఈజ్ ఈక్వల్ టు ఈ వైపు వస్తే ఏమొస్తుంది, +3. 5tలో 3t పోతే 2t, -5లో నుంచి 3 తీసేస్తే ఎంత వస్తుంది, -2 వస్తుంది. అప్పుడు మనకి t కావాలి. t కావాలంటే ఏమవుతుంది, -2/2. ఎందుకు ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ఈ వైపు వస్తే ఏం చేస్తుంది, డివిజన్ చేస్తుంది. 2 1s are 2 1s are. అప్పుడు t ఈజ్ ఈక్వల్ టు ఎంత, -1. సో వెరిఫికేషన్ చేద్దాం. సో t ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా మనం ఏం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలా, t ఈజ్ ఈక్వల్ టు -1. సో 5t minus 3 ఈజ్ ఈక్వల్ టు 3t minus 5. 5 into -1 minus 3 ఈజ్ ఈక్వల్ టు 3 into -1 minus 5. ప్లస్ ఇంటూ మైనస్, 5 1s are 5 -3 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్, 3 1s are 3 -5. చూడండి రెండింటికి ఒకటే సింబల్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. -5 -3 ఎంత అవుతుంది, -8. -3 -5 ఎంత అవుతుంది, -8. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS. 5x ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 3x. 5x ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 3x. 5x చూడండి, 3x ఈ వైపు వస్తే -3x ఈజ్ ఈక్వల్ టు 5 ఇక్కడ ఉంది, అది వేసుకోండి. +9 ఈ వైపు వస్తే -9. 5xలోంచి 3x పోతే 2x ఈజ్ ఈక్వల్ టు 5 - 9 ఎంత వస్తుంది, -4 వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు -4/2. ఎందుకు, ఇక్కడ మల్టిప్లై చేస్తూ ఉంది కాబట్టి ఈ వైపు వస్తే ఏమవుతుంది, డివిజన్ చేస్తుంది. 2 1s are 2 2s are. x ఈజ్ ఈక్వల్ టు -2. సో ఈ -2 వాల్యూని మళ్ళీ మనం ఏం చేయాలి, ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో వెరిఫికేషన్ 5x ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 3x. సో ఎక్కడెక్కడ x ఉందో అక్కడంతా -2ని సబ్స్టిట్యూట్ చేయాలి. 5 ఇంటూ x కదా, సో 5 ఇంటూ -2 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 3 ఇంటూ -2. చూడండి ప్లస్ ఇంటూ మైనస్, 5 2s are 10 ప్లస్ 9. ఇక్కడ చూడండి 5 ప్లస్ ఇంటూ మైనస్, 3 2s are 6. -10 ప్లస్ 9 ఎంత వస్తుంది, -1. 5 - 6 ఏమవుతుంది, -1. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS. 4z plus 3 is equal to 6 plus 2z. 4z plus 3 is equal to 6 plus 2z. సో 4z చూడండి వేరియబుల్స్ అంతా ఒకవైపు తీసుకోవాలండి. -2z ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 3 ఈ వైపు వస్తే ఏమొస్తుంది, -3. 4zలో 2z పోతే ఎంత వస్తుంది, 2z ఈజ్ ఈక్వల్ టు 6 - 3 ఎంత, 3. సో z ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3/2. మల్టిప్లై చేస్తుంది, ఈ వైపు వస్తే డివిజన్ చేస్తుంది. సో వెరిఫికేషన్. సో 4z ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 2z. ఎక్కడెక్కడ z ఉందో జెడ్కి సబ్స్టిట్యూట్ చేయాల్సిన వాల్యూ ఎంత, 3/2. సో 4 ఇంటూ 3/2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 2 ఇంటూ 3/2. చూడండి న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ పోతుంది, చేద్దాం. 2 1s are 2 2s are. ఈ వైపు 2 1s are 2 1s are. సో ఇక్కడ ఏముంటుంది, 2 3s are 6 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 6 1 3s are 3 ప్లస్ 3 ఏమవుతుంది, 9 ఈజ్ ఈక్వల్ టు 9. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో నెక్స్ట్ 2x - 1 ఈజ్ ఈక్వల్ టు 14 - x. ఇది చూడండి వేరియబుల్స్ ఒకవైపు తీసుకొని వస్తాయి. ఇక్కడ -x ఉంది కదా, ఈ వైపు వస్తే ఏమొస్తుంది, +x. 2x plus x ఈజ్ ఈక్వల్ టు 14. ఈ -1 ఈ వైపు వస్తే +1.
సో 2x ప్లస్ ఎక్స్ ఎంత అవుతుంది? 3x ఈజ్ ఈక్వల్ టు 14 ప్లస్ 1 15. సో ఎక్స్ కావాలంటే 15/3. 3 1s 3 5s. సో ఎక్స్ వాల్యూ వచ్చి 5. ఈ 5ని వెరిఫై చేద్దాం. ఏమి ఈక్వేషన్ 2x - 1 ఈజ్ ఈక్వల్ టు 14 - x. సో ఎక్స్ బదులుగా 5ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 × 5 - 1 ఈజ్ ఈక్వల్ టు 14 - 5. 2 5s 10. 10 - 1 ఈజ్ ఈక్వల్ టు 14లో 5 పోతే 9. సో 10లో 1 పోతే 9. 9 ఈజ్ ఈక్వల్ టు 9. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సిక్స్త్ ప్రాబ్లం 8x + 4 ఈజ్ ఈక్వల్ టు 3 × x - 1 + 7. సో ఇక్కడ చూడండి, ముందు దీన్ని మల్టిప్లై చేద్దాం. 8x + 4 ఈజ్ ఈక్వల్ టు 3తో ఎక్స్ని మల్టిప్లై చేయాలా, -1ని మల్టిప్లై చేయాలా. 3 × x 3x, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 1s 3 + 7. సో చూడండి 8x, ఈ ప్లస్ 3x ఈ వైపు వస్తే ఏమొస్తుంది? -3x, -3 + 7 -4, +4 ఈ వైపు వస్తే -4. 8xలో 3x పోతే 5x ఈజ్ ఈక్వల్ టు చూడండి -3 -4కి ఒకే సింబల్ ఉంది కాబట్టి ఏమొస్తుంది? -7 + 7. అప్పుడు ఏమవుతుంది? 5x ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 0. సో 0, ఈ 5 ఈ వైపు వస్తే ఏమొస్తుంది? /5. అప్పుడు ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు చెక్ చేద్దాం, వెరిఫికేషన్. 8x + 4 ఈజ్ ఈక్వల్ టు 3 × x - 1 + 7. ఎక్కడెక్కడ x వాల్యూస్ ఉన్నాయో అక్కడంతా 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. 8 × 0 + 4 ఈజ్ ఈక్వల్ టు 3 × 0 - 1 + 7. 8 0s 0 + 4 ఈజ్ ఈక్వల్ టు చూడండి 3. ఇక్కడ 0 - 1 ఏమవుతుంది? -1 అవుతుంది, +7. సో అప్పుడు ఏమవుతుంది? 4 ఈజ్ ఈక్వల్ టు 3 × -1 -3 + 7. 4 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? -3 + 7 4 అవుతుంది. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS. x ఈజ్ ఈక్వల్ టు 4/5 × x + 10. ఇప్పుడు చూడండి ఇక్కడ డినామినేటర్లో ఉంది కదా, ఇది ఈ వైపు పంపిస్తే ఏమవుతుంది? డివిజన్ చేస్తూ ఉండదు, ఈ వైపు పంపిస్తే మల్టిప్లై చేస్తుంది. సో 5 × x ఈజ్ ఈక్వల్ టు 4 × x + 10. ఏం చెప్పాను? 4 xతోనూ మల్టిప్లై చేయాలా, 10తోనూ మల్టిప్లై చేయాలి. 5 × x 5x ఈజ్ ఈక్వల్ టు 4 × x 4x + 4 10s 40. సో 5x - 4x, ఈ 4x ఈ పక్క ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? 40. 5xలో 4x పోతే x ఈజ్ ఈక్వల్ టు 40. సో వెరిఫై చేద్దాం, వెరిఫికేషన్. ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు 4/5 × x + 10. ఎక్కడెక్కడైతే x ఉందో అక్కడంతా 40 సబ్స్టిట్యూట్ చేయాలి. 40 ఈజ్ ఈక్వల్ టు 4/5 × 40 + 10. ఏమవుతుంది అప్పుడు? 40 ఈజ్ ఈక్వల్ టు 4/5 × 40 + 10 ఎంత అవుతుంది? 50. 5 1s 5 10s. సో 40 ఈజ్ ఈక్వల్ టు 4 10s 40. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS. నెక్స్ట్ ప్రాబ్లం 2x/3 + 1 ఈజ్ ఈక్వల్ టు 7x/15 + 3. సో ఇప్పుడు ఎలా చేస్తాను చూడండి. x ఉండే వేరియబుల్స్ అంతా ఈ వైపు తీసుకొని వస్తాం. అప్పుడు ఏమొస్తుంది? 2x/3 - 7x/15 ఈజ్ ఈక్వల్ టు 3 + 1 ఈ వైపు వస్తే -1. ఇక్కడ చూడండి, ఇది LCM కట్టి దీన్ని సాల్వ్ చేద్దాం. సో 3కి 15కి LCM కడితే ఎంత వస్తుంది? 3 1s 3 5s. సో 3 × 5 ఏమవుతుంది? 15 వస్తుంది. సో 15 రావాలంటే 3తో దేన్ని మల్టిప్లై చేస్తే 15 వస్తుంది? 5 టైమ్స్. ఆ 5ని ఇక్కడ ఉండే న్యూమరేటర్తో మల్టిప్లై చేయండి. 5 2s 10x మైనస్ 15తో 15 ఎన్నిసార్లు పోతుంది? 1 టైం. సో 1 × 7x 7x ఈజ్ ఈక్వల్ టు 3 - 1 ఎంత? 2. 10xలో 7x పోతే 3x/15 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ 15 ఈ వైపు పంపిస్తాం. 3x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 15 ఈ వైపు వస్తే మల్టిప్లై అవుతుంది. 2 × 15. అప్పుడు ఏమవుతుంది? 3x ఈజ్ ఈక్వల్ టు 30. x ఈజ్ ఈక్వల్ టు 30/3 ఎంత వస్తుంది? 3 1s 3 10s. సో x వాల్యూ వచ్చి 10. 10ని సబ్స్టిట్యూట్ చేద్దాం దీంట్లో. ఎలా చూడండి? 2x/3 + 1 ఈజ్ ఈక్వల్ టు 7x/15 + 3. 2 × 10/3 + 1 ఈజ్ ఈక్వల్ టు 7 × 10/15 + 3. 2 10s 20. 20/3 + 1 ఈజ్ ఈక్వల్ టు 7 10s 70/15 + 3. సో ఇక్కడ చూడండి, ఇక్కడ LCM తీద్దాం 3. సో 20, ఇక్కడ ఏం లేదంటే /1 ఉంది కదా,
చూడండి 1తో 3 ఎన్నిసార్లు పోతుంది 3 టైమ్స్. సో 3 1s are 3 ఈజ్ ఈక్వల్ టు ఈ వైపు చూడండి 15 1s are 15 కదా. సో 1 టైం 1 ఇంటూ 70 ప్లస్ ఇక్కడ కూడా ఏం లేదంటే బై 1 ఉన్నట్లు. 1తో దేన్ని మల్టిప్లై చేస్తే 15 అవుతుంది, 15తో మల్టిప్లై చేస్తే 15 3s are 45. 20 ప్లస్ 3 ఏమవుతుంది 23/3. ఇక్కడ చూడండి 115/15 70 ప్లస్ 45 115. 5 టేబుల్లో పోతుంది చూడండి 5 3s are 5 23s are 115. సో 23/3 ఈజ్ ఈక్వల్ టు 23/3. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. 9th ప్రాబ్లం 2y ప్లస్ 5/3 ఈజ్ ఈక్వల్ టు 26/3 మైనస్ y. చూడండి వేరియబుల్స్ అంతా ఒకవైపు తీసుకొని వద్దాం. 2y ప్లస్ y, ఎందుకు ఇక్కడ మైనస్ y ఉంది కాబట్టి ఈ వైపు వస్తే ప్లస్ y. 26/3 మైనస్ 5/3. 2y ప్లస్ y ఎంత అవుతుంది 3y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 3. 3తో 3 హౌ మెనీ టైమ్స్ 3 వస్తుంది 1 టైం. సో 1 ఇంటూ 26 3 హౌ మెనీ టైమ్స్ 3 1 టైం. 1 5s are 5. సో 3y ఈజ్ ఈక్వల్ టు 26లో 5 పోతే 21/3. 3 1s are 3 7s are. సో 3y ఈజ్ ఈక్వల్ టు 7. మనకేం కావాలా y కావాలంటే ఏం చేయాలా 7/3. సో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2y ప్లస్ 5/3 ఈజ్ ఈక్వల్ టు 26/3 మైనస్ y. ఎక్కడెక్కడ y ఉందో అక్కడంతా 7/3 పెట్టుకోండి. 2 ఇంటూ 7/3 ప్లస్ 5/3 ఈజ్ ఈక్వల్ టు 26/3 మైనస్ 7/3. ఇది చూడండి ఇది న్యూమరేటరే. సో 2 7s are 14. 14/3 ప్లస్ 5/3 ఈజ్ ఈక్వల్ టు 26/3 మైనస్ 7/3. సో ఈ వైపు చూడండి 3 హౌ మెనీ టైమ్స్ 3 1 టైమ్. సో 114s are 14 ప్లస్ 3 హౌ మెనీ టైమ్స్ 3 1 టైమ్. 1 5s are 5 ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇదే ఇక్కడ కూడా అదే. 3 హౌ మెనీ టైమ్స్ 3 1 టైమ్. 126 are 26. 3 హౌ మెనీ టైమ్స్ 3 1 7s are 7. సో 14 ప్లస్ 5 ఎంత వస్తుంది 19/3 ఈజ్ ఈక్వల్ టు 26 మైనస్ 7 19/3. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS. 3m ఈజ్ ఈక్వల్ టు 5m మైనస్ 8/5. సో ఈ వైపు ఈ 5mని ఫస్ట్ ఈ వైపు పంపిస్తాం. 3m మైనస్ 5m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8/5. సో 3mలో 5m పోతే ఎంత మైనస్ 2m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8/5. మనకేం కావాలా m మాత్రమే కావాలి. సో మైనస్ 8/5 ఇంటూ మైనస్ 1/2. ఓకేనా. 2 1s are 2 4s are. అప్పుడు ఏమొస్తుంది m మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4/5. m వాల్యూ వచ్చి 4/5. దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 3m ఈజ్ ఈక్వల్ టు 5m మైనస్ 8/5. సో m ఎక్కడ ఉందో అక్కడంతా 4/5. 3 ఇంటూ 4/5 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 4/5 మైనస్ 8/5. సో ఇది న్యూమరేటర్ కాబట్టి 3 4s are ఏమొస్తుంది 12/5. చూడండి 5 4s are 20/5 మైనస్ 8/5. సో 12/5 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది LCM 5. 5తో 5 ఎన్నిసార్లు పోతుంది 1 టైం. 120s are 20 మైనస్ 5తో 5 ఎన్నిసార్లు పోతుంది 1 టైం. 1 8s are 8. చూడండి ఎప్పుడు కానీ డినామినేటర్ సేమ్గా ఉందనుకోండి మనం పైనుండేవి అలాగే రాసేయచ్చు. చూడండి 20 మైనస్ 8. సో 12/5 ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 8 ఎంత 12. 12/5. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS.